మా చెల్లిని ఇంటి తాళం ఏమని చెప్తే అసలు ఎంతసేపు చేసిందో. అవును ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. నేను మా చెల్లి మా చుట్టాలది చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాము. అదే నేను ఒక వీడియోలో కూడా చెప్పా కదా, మా మేనమామ కూతురికి బాబు పుట్టాడు చూద్దామని హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పి. అయితే ఆ బాబుకి గుళ్ళో పేరు పెడుతున్నారనమాట. ఇంకందుకని చెప్పి వెళ్తున్నాము. మా చెల్లి నాలా కాదు, ఆకలి అయితే తను అస్సలు ఉండలేదు, ఇంకేదో ఒకటి తినాల్సిందే. అట్లని చెప్పి ఎక్కువ ఏం తినేదు. ఏం తిన్నా గానీ లిమిట్ లోనే తింటది. అయితే ఫస్ట్ మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ నాది మా చెల్లిది బ్యాగ్ పెట్టేసి ఇంకా తర్వాత గుడి దగ్గరికి వెళ్ళాము. ఇక మేము గుడి దగ్గరికి వెళ్లేసరికి మా వాళ్ళు కొంతమంది బయటే ఉన్నారు. అయితే లక్ష్మి నా తల్లో పూలు పెడుతుంటే నేను వీడియో తీస్తున్నాను. ఇంక ఇది కూడా వీడియో తీయాలా అన్నట్టు చూస్తుంది మా సత్యవతి. కుమారి కూడా వస్తుంది కదా అని చెప్పి తన కోసం వెయిట్ చేస్తే తను వచ్చిందే లేటుగా. అది కూడా గుడి దగ్గరికి రాకుండా ఇంటి దగ్గరికి వెళ్ళిందంట. గుడి అడ్రస్ అర్థం కాలేదని చెప్పి. అట్లుంటది మా కుమారి తెలివి. ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళి దేవుడి దండం పెట్టుకుని వద్దామని చెప్పి వెళ్ళాము. అయితే ఈ పూజ జరిగేది కూడా గుళ్ళోనే, కాకపోతే గుడి ఎంట్రన్స్ లో అనమాట. ఈ గుడికి ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళటం. అయితే నిన్న మండే అయ్యేసరికి జనాలు అంతగా లేరు. అదే సాటర్డే అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటది. ఇక లోపలికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నామో లేదో మనసు బల ప్రశాంతంగా అనిపించింది. అయితే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి వీడియో క్లారిటీగా తీద్దాం అనుకున్నా, కానీ ఇక్కడేమో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయద్దని చెప్పారు. ఇక అప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి మా వాళ్ళు పూజకు కావాల్సినవి రెడీగా ఉంచారు. ఇంకా పంతులు గారు కూడా ఈలోగా పూజ కూడా స్టార్ట్ చేశారు. బుడ్డోడు పుట్టిన టైం ఇవన్నీ చూసిన తర్వాత పంతులు గారేమో ఆ అక్షరం మీద పేరు పెట్టమని చెప్పారు. అయితే ఆ మీద ఏం పేర్లు ఉన్నాయా అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరం ఆలోచించడం స్టార్ట్ చేశాము. ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు చెప్తా అన్నారు. అయితే అది కూడా చాలదన్నట్టుగా నేమ్స్ బుక్ ఉంటది కదా, అది కూడా తెప్పించారు. నేనైతే బుడ్డోడికి ఏం పేరు పెట్టాలా అని చెప్పి ఆలోచించినంత ఇదిగా మా రిషి మున్న వాళ్ళకి పేరు పెట్టేటప్పుడు కూడా అంతగా ఆలోచించలేదు. అయితే అక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ బుడ్డోడు వాళ్ళ అమ్మ నాన్న ఆల్రెడీ ఒక పేరు అనుకున్నారంట, కానీ ఆ విషయం మాకు ఎవరికి చెప్పలేదు. మాకు ఈ విషయం తెలియక మేమేమో ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తుంటే మా లక్ష్మి వాళ్ళైతే ఏకంగా బుక్కే తెప్పించారు. అక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అందరికంటే బిజీగా ఉంది మా చెల్లెనమాట. అంటే ప్రసాదం తెచ్చుకోవటం, తినటం ఇలాంటి వాటిల్లో. పిల్లలకి పేరు పెట్టాలంటే పుట్టిన డేటు టైం అవన్నీ పంతులు గారి చెప్పి ఆయన ఏ లెటర్ మీద పెట్టమంటే ఆ లెటర్ మీద పెడతారు కదా, కానీ మా రిషి మున్న వాళ్ళకి అలా పెట్టలేదు. వాళ్ళు ఆల్రెడీ ఒక పేరు అనుకున్నారని చెప్పాం కదా, అయితే ఆ పేరు పెట్టాలా వద్దా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా మేమేమో మీకు నచ్చిన పేరే పెట్టండి అని చెప్పిన తర్వాత ఇంకా పంతులు గారు చెప్పినవి అని ఆ బియ్యంలో రాసి ఇంకా తర్వాత వాళ్ళు అనుకున్న పేరే పెట్టారు. ఇక మా అల్లుడికి పేరు పెడతాం అయిపోగానే పంతులు గారు అందరినీ 1 by 1 అక్షంతలు వేసిన తర్వాత ఉంగరంతో తేనె కూడా తినిపించమని చెప్పారు. నేను ఈ వీడియోలో ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరినీ చూపించట్లేదు, కొంతమందిని చూపిస్తున్నాను. ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదా వీడియోస్ లో కనిపించాలని చెప్పి. అదిగాక వాళ్ళకి నచ్చకుండా చూపించాలన్నా నాకు నచ్చదు. ఈ ఒక్క వీడియోనే కాదు, అసలు ఏ వీడియోలైనా సరే మా ఫ్రెండ్స్ అయినా మా చుట్టాలకైనా వీడియోలో కనిపించడం ఇష్టం లేదంటే నేను అసలు వాళ్ళని తీయను కూడా. వాళ్ళకి నచ్చి వాళ్ళు తీయమంటేనే తీస్తాను. ఇక అందరం అక్షంతలు వేసి తేనె తినిపించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి గుళ్ళోపలికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని కొంతసేపు కూర్చొని ఇంకా తర్వాత బయటకు వచ్చాము. లక్ష్మి వాళ్ళు మా రిషి మున్న వాళ్ళిద్దరిని తీసుకురామని చెప్పారు, కానీ నేను మా వాళ్ళని తీసుకెళ్లేదు. ఎందుకంటే మా రిషి మున్న వాళ్ళిద్దరికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి. ప్రసాదం తీసుకొని తింటుంటే మా చెల్లెమో వీడియో తీస్తుంది. అయితే తనకు కూడా తినిపిద్దాం అనుకున్నా, కానీ తను వద్దని చెప్పింది. అంటే ఆల్రెడీ అందరికంటే ముందుగానే తను తినేసింది కాబట్టి. అవును నేను ఇదంతా చెప్తున్నాను కానీ ఇంతకి అసలు విషయం చెప్పలేదు. అదే మా బుడ్డోడికి వాళ్ళ నాన్న ఏం పేరు పెట్టాడని చెప్పి. అయితే మా అల్లుడికి వాళ్ళ నాన్న పెట్టిన పేరు అజయ్ అనమాట. ఇక తర్వాత అందరం ఇంటికి వెళ్ళాము. అంటే ఎవరింటికి వాళ్ళు కాదు, అందరం సత్యవతి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అంటే బుడ్డోడు వాళ్ళ అమ్మ అనమాట. అప్పటికే టైం అటు ఇటుగా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇంకా మా వాళ్ళు బిర్యానీ తీసుకొచ్చారు. అదేంటి గుడికి వెళ్ళొచ్చి బిర్యానీ తింటారా అనుకుంటారేమో, తింటారు కొంతమంది. కుమారి అక్కడ తల బాదుకుంటుంది కదా, అది వీడియో తీయద్దు అని కాదు, నన్ను ఫిల్టర్ లో పెట్టి తీయి నేను మంచిగా కనిపిస్తా అని చెప్తుంది. ఇక ఫుడ్ తింటాం అయిపోగానే అది అరిగేంత వరకు ఒక 2-3 అవర్స్ అందరం ముచ్చట్లు చెప్పుకొని ఆ తర్వాత నేను చెల్లి ఇంకా కుమారి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. అయితే వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఎక్కువసేపు ఉండలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా ఈవెంట్ కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాను. కొంచెం ముందుకు వెళ్ళాను లేదు వీడియో తీద్దామని చెప్పి చూడగానే ఇంక ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం మర్చిపోయానని చెప్పి గుర్తొచ్చింది. అయితే ఇంకా మా చెల్లికి కాల్ చేసి చెప్పగానే ఇంకా మా హేమశ్రీ చేత ఇచ్చి పంపించింది. ఇంకంతే అనమాట ఈ వీడియో. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.